Hey guys, welcome back to my channel మోడల్ సాత్విక్. అయితే ఈరోజు ఏంటంటే మన సాత్విక్ అయితే బాబా సాయి గెటప్ వేస్తుండు. ఆయన ఇప్పుడు మనం అనుకున్నవి మనం చెప్పేటి అన్ని చెప్తాడా లేదా చూడాలి. బాబా చూస్తే ఇట్లా కొడుతుండు దొంగ బాబా లెక్క. దొంగ బాబాని అసలు అయిన బాబానా తెలుస్తుంది. నాచోరి నాచోరి అటు చూపి ఒకసారి గాయ నాచోరి అట నాచోరి ఏం నస్తాడో చూద్దాం. చలో స్టార్ట్. బాబా నీకు సమక్ష ఏంటో చెప్పు. నాకు చేతి పెట్టు బాబా. బిడ్డ నీ సమక్షాలు ఏంటిదో చెప్పు. సమక్షాలా నాకు నిజం పడతాను. ఎందుకు బిడ్డ? ఆమె లవ్ చేసిన మోసం చేసింది. ఓకే, నిజం పడతాను. ఆమె నీకేమని చెప్పింది బిడ్డ? చచ్చిపోతా అని చెప్పింది. ఎందుకు బిడ్డ? ఆమె చచ్చిపోదు బిడ్డ, నేను చంపేస్తుంది. నువ్వు అది వదిలిపెట్టు, నేను చెప్తున్నా. బిడ్డ ఈ సమస్యలు ఏంటియో చెప్పు. చెప్పినా కదా ఇప్పుడు. అమ్మాయిది అయిపోయింది బిడ్డ, అది నిన్ను చంపేద్దామని చూస్తుంది వాళ్ళ అన్నతోటి. నీకెట్లా తెలుసు బాబా? నేను బాబాని బిడ్డ. అసలేనా బాబా? దొంగ బాబా. నీకు ఎట్లా అనిపిస్తుంది బిడ్డ? దొంగ బాబా. ఒకసారి మంత్రం వేయాలా బిడ్డ? ఏది? బాబు చేతి పెట్టేసి ఫస్ట్ ఒకసారి. ఎన్నిసార్లు పెట్టమంటారు? మీరు చూడండి, నేను ఉన్నట్టు చెప్తా, లేని చెప్పను గాయస్. మీరు చూడండి, నేను చెప్తా. మన శివ సమీక్షలు ఏంటియో చెప్తా, నేను ప్రాబ్లమ్స్ ఏంటియో చెప్తా. అవి పాటించాలి నువ్వు ఖచ్చితంగా. పండించాలా బిడ్డ? నువ్వు మొన్న 2 రోజులు డప్పు కొట్టపోయినావు. పోయినా నీ మీకు 2-3 ఉరికొచ్చిర్రు. వచ్చిర్రు. లొల్లు అయింది. నేను కొడదామని చూస్తారు మళ్ళీ ఒకసారి. అవును. ఎక్కడ తెలుసా నీకు అది? ఎక్కడ? నువ్వు ఎప్పుడెప్పుడు కామారెడ్డి వస్తావో అని చూస్తున్నారు. అవునా? నీకు సమస్య చెప్తాను. నిన్ననే కామారెడ్డి పోయినా నేను. ఇవాళ చూస్తారు. ఇవాళ కూడా పోయేస్తా. పో బిడ్డ, నేను అద్దంటే పో, దెబ్బలవాడి బిడ్డ, నాకేం సమస్య లేదు. పోతే పో. నువ్వు బండి నడిపితే బండి మీకు ఎప్పుడు పడతారని చూస్తుర్రు. నువ్వు ఎప్పుడెప్పుడు చంపేద్దామని చూస్తుర్రు. నీకు మీ మమ్మీకి పుల్లలు పెడుతుర్రు. అందుకే మనం నువ్వు ఊరేసుకుంటాను పోయినా. కరెక్టేనా కావు ఇవన్నీ? అవును. అవునా? అవును. అట్లా మీ ఇంట్లో అట్లా కావద్దంటే ఏం చేయాలి నీకు తెలుసా? నిమ్మకాయలు వినాలి. నిమ్మకాయలు విండితే ఏం రాదు బిడ్డ. నేను ఒక బొట్టిస్తా, తీసుకుపోయి ఇంటికి ఇక్కడ కట్టేసి. బిడ్డ ఇంకోటి, నువ్వు పోరీల జోలికోవద్దు. ఎందుకు బాబా? పోరీలు మంచిది కాదు. నువ్వేదో చేద్దామని పోయి ఇంకోటి అవుతుంది. అది గుర్తు పెట్టుకో. ఈ బాబా చెప్పింది జరుగుతుంది. ఏం పెట్టుకోవాలా? గుర్తు. ఎందుకు మీరు తమాషా చేస్తున్నారు? చేస్తున్నారు. నేను చెప్పినట్టు మీరు పాటిస్తే అన్ని జరుగుతాయి. ఓకే? బిడ్డ అయ్యా, నీకొక్కటే. ఏంటిది? నువ్వు పోరీలతోటి ఫోన్లలో మాట్లాడకు బిడ్డ. ఫోన్ వాడకు ఎక్కువ. ఇప్పుడు ఏ క్లాస్ బిడ్డ? నువ్వు 10వ తరగతి అయిపోయింది కదా బిడ్డ నీకు? కాదు, 11వ తరగతి. అడ్డం కొడుతా బిడ్డ, నేను చెప్తున్నా. బాబాతో తమాషాలు చేయదు, కూర్పేస్తా. డాన్స్ ఆడాలా? నాట్యం? నాట్యం ఆడాలా? ఏం లేదు బిడ్డ, నువ్వు కామారెడ్డి సరిపోతుంది. తమాషాలు ఎందుకు బిడ్డ? నువ్వే కదా ఏం లేదన్ను. సరే కూర్చో బిడ్డ, కూర్చో. నువ్వు కామారెడ్డి పోతే ఎప్పుడెప్పుడు బస్సులకే పడతారని చూస్తున్నాడు. 3 గంటల బస్కా? ఎప్పుడెప్పుడు బస్సులకే కింద పడతామని చూస్తున్నారు బిడ్డ. సీట్లో కూర్చుంటా. సీట్లకే ఎప్పుడు పడతామని చూస్తున్నారు. అట్లా ఎట్లా పడతా? నువ్వు పోరీల జోలికి అస్సలే పోవద్దు, మంచిది కాదు. నేను చెప్పేది బిడ్డ, మంచిగా చదువుకో, ఉద్యోగం కొట్టు. ఇంకోటాలా? నీ ముంగట నీ గవర్నమెంట్ జాబ్ ఉన్నది. ముంగట నా ముంగట బాబా ఉండు, జాబ్ లేదు. నేను లైఫ్ లో ముంగట అంటున్నా బాబు. ఏం తలకే తిరుగుతుందా? సరే రేపు మంత్రం వేయాలా? మంత్రం వేయాలా?
అయ్యో అడ్డమాట మాట్లాడతావు. నా ముంగట జాబ్ ఉంది అంటున్నావు కదా, రేపు నేను ఏం చేస్తానో చెప్పు. ఒరే ఒరే బిడ్డ బిడ్డ ఏమంటలేంట్రా లైఫ్ లో అంటే తెలుగు సరే లైఫ్ లో నాకు ఉద్యోగం ఉంది అంటున్నావు, ఏం ఉద్యోగం? అవి అన్ని చెప్పద్దు. నీకు గవర్నమెంట్ జాబ్ తలుగుతుందని చెప్పిన. గవర్నమెంట్ జాబ్ మంగళూరులో పని, కరువు పని నేను అనలేను. అది గవర్నమెంట్ జాబే కదా బాబు. చాలా అడ్డమడ్డం మాట్లాడిస్తున్నావు, లేవకుండా వేసేస్తాను. అంతేనా? ఓ రామాయ పిచ్చలకవుతాయింది బాబా. అది ఏంటి మమ్మీ ఎవడు మాట్లాడతా వేసిలో చేయబెట్టు. నీళ్ళు తాగచ్చా? ఏ డిస్టర్బెన్స్ చేయకో. చేయబెట్టు. ఇక్కడ 2 బియ్యం ఎత్తులు పెడతా బాబా తమ్ముడు నీకు. గవి తినద్దు బాబు, తినద్దు బాబు. ముందు చెప్పాలా కదా మరి. తినద్దు. ఇవి ఇట్లనే పెట్టేసి అవి 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 2 ఇవి 2 బాబు చెప్పు. నేను ఇప్పుడు నీకు వాక్యాలు చెప్పబోతున్నా, గుర్తు పెట్టుకో. మర్చిపోతా. రామ 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 నువ్వు బండి మీద పోతే నేను చెప్పింది నువ్వు సప్పట్టు కొట్టుడు ఇప్పట్టు కొట్టుడు ఏం చేయకు. నేను ఒక పాట వాక్యంలో చెప్తాను, నువ్వు అది అర్థం చేసుకొని గుర్తు పెట్టుకో. నీకున్నది ఐఫోన్, అది ఎప్పుడెప్పుడు పోతుందని చూస్తున్నారు అందరు. గుర్తు పెట్టుకో వాక్యం. నాకు ఐఫోన్ లేదు, రెడ్మీ ఫోన్. ఏదో ఒక ఫోన్ బిడ్డ. ఇప్పుడు ఐఫోన్ అన్నావు, ఐఫోన్ ఫీల్ అవుతున్నావు అందుకే ఐఫోన్ అన్నా. నేను సామ్సంగ్ ఫోన్ అవుతాను. ఓకే ఓకే. అసలు నువ్వు అసలైన నీకున్నది పోరి, దానికి లేదు. అది ఏది అది అన్నా నమ్మలేకపోతున్నాడు అన్న. అంటే అంటే ఏంది? ఇజ్జతి లేదు దానికి. ఇజ్జత నేనేదో అనుకున్నా. ఏమనుకున్నావు? చుట్ట కాదు అది. ఎందుకు బాబా అవుతున్నావు? ఇంకో వాక్యం చెప్తాను. బిడ్డ నువ్వు పోంగా బండి మీకే పడాలని చూస్తున్నారు, బండికి కట్టెల పెడుతున్నారు. ఏం పెడుతున్నారు? కట్టే ఏడా? ఇక్కడ సీన్సెట్ షాప్ కాడ ఇక్కడ పెడుతున్నారు. ఇది జరుగుతుందా నీకు రోజు? జరుగుతుందా? బిడ్డ నువ్వు ఒక్కటే అలలియ చర్చిలో కోడ్ బంద్ చేసి రోజు ఈ బాబా దగ్గర రా, బాబా అని చెప్పిస్తాడు. జస్ట్ 20 రూపీస్. యా జస్ట్ 20 రూపీస్ గైస్. మీ వాళ్ళని రావాలనుకోండి, ఇక్కడ చిన్న నంబర్ ఇస్తాను, ఇక్కడ ఫోటో పెట్టిస్తాను. మనం ఉండే ప్లేస్ ఇక్కడ. మీ ఇలా మాకు జర సండే కాబట్టి ఇక్కడ, అందుకే మేము ఇంట్లో తమ్మునికి బాగా హెల్త్ ప్రాబ్లం ఉందంటే చూస్తున్నా. ఇంకా నేను లొకేషన్ చూపిస్తా, ఫోటో పెడతా. అడిగి రండి అంబర్పేట్ గైస్. మరి ఈ బాబా కాంటాక్ట్ కావాలంటే మీరు 20 రూపీస్ పెట్టి రావాలి. 20 రూపీస్ పెట్టుడు, 25 రూపీస్ పెట్టుడు. నేను చెప్పినా నీకు. నేను 25 రూపీస్ పెడుతున్నా బాబా. చార్జ్ 5 రూపీస్ ఎక్కువ. నువ్వు సండే రోజు వచ్చి నువ్వు ఏంది ఆగు మళ్ళా. అంటే మండే రోజు వస్తే 20. బిడ్డ అకౌంట్ మారి అది తీసేసినావు ఇప్పుడు శివాని. కరెక్టా కాదా? కాదా? సరే నువ్వు ఒక పిల్లతోటి ఓయకపోయినావు, అది నిజమా కాదా? ఏం జరిగింది? ఏం జరుగుతోంది? ఏం జరగబో? తమాషాలు చేయొద్దు. నాకు కనిపిస్తే, నీ కళ్ళు మూసుకున్నా కనిపిస్తే. చెప్తున్నా, నీకు గుర్తు పెట్టుకో. ఓకే. నీళ్ళు పుప్పు బంజాయ్ ఎందుకు పెడతాను? అలా పెట్టే నీకు హక్కు లేదు. బాబాయ్ ఇది చెమట బాబా. ఎందుకు తమ్ముడు? సరే నీకు ప్రార్థన ఇవ్వాలి కొంచెం ఇట్లా అంగు. ఓ ఓ రామ రామయ్య రాముడు నువ్వు రావు రాయా నువ్వు
నువ్వు తొందరగా పోవాలని చూస్తున్నారు బిడ్డ. పెట్టుకో ఆగు చేది పెట్టి ఎక్కడ ఉన్నా పక్కనే ఉన్నట్టున్నావు. బాబు నీకు దిమాగ్ ఉన్నది పెట్టాక నువ్వు ఎందుకు తీస్తున్నావు చిల్లర బాబు? బాబు బాబు నీకొక్కటి, నువ్వు చర్చిలో పోదాన్ని చూస్తున్నా. బాబు ఏ బాబు ఏ మంచి క్యాప్చర్ लाई आई मासो माछो किया ये नो मेरे राम राम या इस मॉडल साजिक इस बाबा गेटअप इस success is complex. This is Baba, this is Mike. This is the Baba is shit. ఎందుకంటే ఆ అందానికి ఆ పేస్ కార్డుకు మనం ఇచ్చే వాల్యూ ఎంత. రాయే నా మహేశ్వరి నా బిడ్డకు లేచిండు, పిల్లగాడు లేచిండు. ఇద్దా ఏం చదివావు బాబా? ఏం చదివినా కూర్చో బిడ్డ. నీకేమనిపిస్తుంది? ఏమనిపిస్తుంది? జో కొబ్బరి కూర్చో బిడ్డ. చెప్పు బాబా నీ బాధ ఏంది? ఇప్పుడు నువ్వేం చెప్తావు నాకు తెలియదు. నాకు బిడ్డ కావాలి. నీకు అన్ని సమస్యలు తీసేసిన, అన్ని అయిపోయినాయి. నువ్వు నెక్స్ట్ వారం మళ్ళీ రావాలి. కొబ్బరి నీళ్ళు తాగాల? కొబ్బరి నీళ్ళు కాదు, ఈసారి పూజ చేస్తాం, ముగ్గేసి పూజ చేస్తాం. ఏంది బాబా మీద కాలేస్తున్నావు? నువ్వు బాబావా? ఎవరు బాబావు? ఎవరు బాబావు నువ్వు? ఏ ఇప్పటిదాకా ఎప్పుడా గుర్తులేదా నీకు? ఎవరు బాబావు? అయినా కూడా వదలలేదు నాకు. ఏంది బిడ్డ నీళ్ళు తాగుతావు? ఎవరు బాబావు నువ్వు? అందుకనే సగం అవుతుంటా నిజంగా. సో గైస్ నేనే కదా తెలుసు కదా మీ మోడల్స్ అవుతుంది. నేను బాగా గెటప్ వేసిన జస్ట్ ఫన్నీ కోసం అని ఏదో అనుకోకూడదు, జస్ట్ ఫన్నీ కోసం. వీడియో నచ్చితే లైక్, నచ్చిన జగన్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. ఉంటాం అలా గైస్. నెక్స్ట్ కామెంట్ చేయండి ఎట్లా చేయాలో వీడియో. నెక్స్ట్ అతను మీద ప్రాంక్ అయిపోతున్నా, మీరు మస్తు నవ్వుకుంటారు చూడండి. సరే బాయ్. హే గాయ్స్ వెయిట్ అందరికి సొగసే ఇస్తానురా, ఇస్తావురా అందరికి సొగసే ఇస్తాను. వెయిట్ ఏం లేదు గాయస్, ఇప్పుడైతే ఈ బాబా దొంగ బాబా వీడియో అయితే అయిపోయింది. బాబాని అయితే ఇటో కొట్టింది, కానీ సాయంత్రం అయితే గోస్ట్ వీడియో నైట్ 7:30కి కరెక్ట్ లైవ్ కూడా ఉంటుంది. అలాంటి చూడండి, ఒక్కొక్కలకు చింపేస్తా. బాయ్.